ఎస్సీ ఎస్టీ భూములను తక్కువ ధరకే కొని మిగతా భూములను మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు సిపిఐ రాష్ట్ర నాయకులు బాలమల్లేష్. మల్లారెడ్డిపై అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని భూముల దగ్గర ఆందోళన చేపట్టారు సిపిఐ నాయకులు. ఏమీ లేని ప్రజాప్రతినిధులు ఇవాళ వేల కోట్లకు పడగలెత్తినటువంటి సందర్భం ప్రజల ముందు కనిపిస్తున్నటువంటిది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోయిందో ఒక్కొక్కటిగా కబ్జాలు ఎవరెవరు చేస్తున్నారనేది వెలుగులోకి వస్తున్న సందర్భంలో మా మిత్రపక్షమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందుకు ఎక్కడైతే భూ కబ్జాలు జరిగినాయో కేవలం ఇది ఒక్క 47 ఎకరాలు మాత్రమే కాదు, అక్కడ కుత్బులాపూర్కు సంబంధించినటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ చెరువులను కబ్జా చేసిండు. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీగా కోరుతూ మరి లంబాడీస్ ఎస్టీలు మరి వాళ్ళు కబ్జాలో ఉన్నాయి, వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. టెనెంట్ యాక్ట్ ప్రకారం టెనెంట్ రైట్ కూడా ఉంది. కోర్టులో కేసు నడుస్తా ఉన్నది. తక్షణమే వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మల్లారెడ్డి గారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కేసులు అయితే బుక్ చేసినట్టు చూసాం. ఎఫ్ఐఆర్ కాపీ అయింది. తక్షణమే అరెస్ట్ చేసి ఈ గిరిజన ప్రజలకు న్యాయం జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని సిపిఐ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ భూమి మీద మా గిరిజన కుటుంబాలకు సంబంధించిందని ఆల్రెడీ కోర్టులో కేసు వేసి పోరాటం చేస్తా ఉండు. కోర్టులో కేసు ముగియక ముందుకే మరి ఇక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఆయన అనుచరులు ఈ యొక్క భూమిని గిరిజనుల భూమి, మీ భూమి మీకే ఇప్పిస్తామని వాళ్లకు మాయమాటలు చెప్పి బెదిరించి మరి అర్ధరాత్రి తహసీల్దార్ దగ్గర వచ్చి రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. ఈరోజు రైతులు, పేద ప్రజలు ధరణిలో మా భూములు పోయినాయి, మేము సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటా ఉన్నాం, మా భూములు మాకు ఇప్పించండి అని కలెక్టర్ దగ్గర, తహసీల్దార్ దగ్గర ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాస్తున్నా ఈ రోజు వాళ్ళ సమస్య పరిష్కారం